హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు పంచాంగకర్త సిద్ధాంతి కమలాకర్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మనకి ఉగాది పండుగ రాబోతుంది. సో ఆ రోజు చేయకూడని పనులేంటి, చేసే పనులేంటి, చాలా మందికి సందేహాలు ఉంటాయి. శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయా సంస్మరణాత్ పుంసాం సర్వదో జయమంగళం. ప్రాప్తే నూతనవత్సరే సతిదినే కుర్యాద్వజారోహణం స్నానం మంగళమాచరే ద్విజవరే సార్ధం సుపూజ్యోత్సవం దైవానాంచ గురుయోషితాంచ శివవోలంకారవస్త్రాదిభిః సంపూజ్యో గణకం ఫలంచ శృణుయాత్ తస్మాచ్చ లాభప్రదం అని ఇది అబ్దాది కృత్యము అంటారు. వీటిని అంటే సంవత్సరాది రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు. అంటే ప్రాప్తే నూతన వత్సరే సతిదినే కుర్యాత్ ధ్వజారోహణం అంటే ధ్వజారోహణం చేయాలి. అంటే ప్రతి ఇంట్లో ధ్వజారోహణం ఏ విధంగా చేస్తారు అంటే ఇంటికి మామిడి తోరణం కడతారు కదా, అదే ధ్వజారోహణం. ఆ తర్వాత స్నానం మంగళమాచరే ద్విజవరే స్వార్థం సుపూజ్యోత్సవం అంటే మంగళ స్నానం అంటే రోజు చేసే స్నానం కాకుండా తలకు బొట్టు పెట్టుకొని తలకు నూనె రాసుకొని ఒంటికి నూనె రాసుకొని మంగళ స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు నమస్కారం చేసుకొని దేవతా పూజ అంతా చేసి ఆ తర్వాత దైవానాం గురుయోషితానాంచ శివవో లంకార వస్త్రాదిభి అంటే పెద్దలకు, గురువులకు, బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకొని ఆ తర్వాత సంపూజ్య గణకం ఫలంచ శృణుయాత్ తస్మాచ్చ లాభప్రదం. ఆ సంవత్సరం వారికి ఏ విధంగా ఉందో ఆ యొక్క పురోహితుల ద్వారా కానీ ఆ సిద్ధాంతులు కానీ జ్యోతిష పండితుల ద్వారా వారి యొక్క ఆ సంవత్సర ఫలితాన్ని తెలుసుకోవాలి. అలాగే యద్వర్షాదో నింబకుసుమం శర్కరామ్లగుతే ఋతం భక్షితం పూర్వయామేచ తద్వర్షం సౌక్షదాయకం అంటే ఉగాది పచ్చడి సేవించాలి, దైవదర్శనం చేసుకోవాలి. ఈ విధంగా ఆ రోజంతా కూడా ఉత్సాహంగా ఉండాలి. ఈ ఉగాది రోజు ఏ విధంగా అయితే ఉత్సాహంగా ఉంటారో ఆ ఉత్సాహం అంతా ఆ సంవత్సరం అంతా అదే విధంగా ఉంటుంది అని పెద్దల మాట. కనుక ఈ విశ్వావస సంవత్సరంలో ప్రజలంతా కూడా ఉదయాన్నే లేచి ఆ శాస్త్రం చెప్పినట్టుగా ఇంటికి మంగళ తోరణాలు కట్టుకొని మంగళ స్నానాన్ని ఆచరించి పెద్దలకు, గురువులకు నమస్కారం చేసి దేవతా పూజ చేసి ఉగాది పచ్చడి సేవించి పంచాంగ శ్రవణం ద్వారా వారి యొక్క రాశి ఫలాలు, జాతక ఫలాలు తెలుసుకొని యథావిధిగా వారు ఈ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ.